ప్రేదలందరికీ మార్చి నెల 26వ తేదీ అలసిన వాణిని ఊరడించు మాటలు చదువుతున్నాను. ఈ దినం పుట్టినరోజు పెళ్లిరోజు జరుపుకుంటున్న వారందరినీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు సమృద్ధిగా దీవించునుగాక. మరి తెలుగు రాష్ట్రాల్లోనూ క్రైస్తవ సమాజంలోనూ నిన్నటి దినమున ఒక దురదృష్టకరమైన సంఘటన జరుగుతూ వచ్చింది. అయితే మరి ఏది ఏమైనా దేవునికి మనం అప్పగించుకోవాలా. ఆ సంగతి ఏంటంటే సహోదరుడు ప్రవీణ్ పగడాల అన్న గురించి మరి అనుకోని విధంగా ఆ యొక్క మరణం సంభవిస్తూ వచ్చింది. మరి విడవబడిన కుటుంబం కోసము, దుఃఖంలో ఉన్న వారి కోసము అందరూ కూడా వ్యక్తిగతంగా కుటుంబంగా వారి యొక్క ఆదరణ కొరకు, వారి ఓదార్పు కొరకు ప్రభువు వారిని సమృద్ధిగా ధైర్యపరిచి బలపరచునట్లు మరి ప్రార్థన చేయండి. మరి సహోదరుని గురించి కొన్ని విషయాల గురించి కూడా ఒక వీడియో చేయాలనుకుంటున్నాను. ప్రభు ఉచితమైతే దేవుడు సహాయపడినట్లు దాని కొరకు కూడా ప్రార్థన చేయండి. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి, ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు. 34వ కీర్తన 8వ వచనం. నా క్రైస్తవ జీవిత ఆరంభ దినములలో నా అవసరతలను గూర్చి మాటల ద్వారా కానీ సూచన ద్వారా నేనెవరికి చెప్పకూడదు కానీ ప్రభువుకే చెప్పవలెనను మొదటి పాఠమును ప్రభువు నాకు నేర్పించెను. నాకు చాలా దినముల వరకు ఆహారము లేకుండెను. నా కష్టమునకు తగినట్లు నేను చాలా దూరము నడవవలసి వచ్చేది. ఒక దినమున నాకు చాలా ఆకలిగా ఉన్నది. అప్పుడు నేను ఇట్లు ఆలోచించి తిని, నాకు చాలా ఆకలిగా ఉన్నది, నేను భిక్షమెత్తలేను, ఎవరిని ఆహారం అడగలేను. భోజన వేళలో నా స్నేహితుని ఇంటికి వెళ్ళిన ఎడల అతడు నన్ను భోజనము చేయమనును. అప్పుడు నేను వద్దు వందనములు అనేదను. అతడు మరలా నన్ను అడిగిన ఎడల నేను మరలా వద్దు వందనములు అనేదను. కానీ అతడు నన్ను 3వసారి అడిగిన ఎడల అప్పుడు నేను అతనితో కలిసి భోజనము చేయుటకు ఒప్పుకొందును. అదే తలంపుతో నేను అతని ఇంటికి వెళ్ళి తిని నిజముగా నేను ఆలోచించినదే జరిగినది. నేను అతని ఇంటిలో భోజనము చేయగలిగి తిని మరలా కొన్ని వారముల తర్వాత నాకు అదే శోధన వచ్చినది. నాకు చాలా ఆకలిగానున్నది. కాబట్టి నా స్నేహితుని ఇంటికి వెళ్ళని ఆలోచించి తిని నా పాత అనుభవమునే మరలా ప్రయోగించదలచి తిని దాదాపు 1:30 గంటకు నేను వెళ్ళుచుండగా ప్రభువు నన్ను, నీ విశ్వాసం ఎక్కడా అని గద్దించెను. అప్పుడు నేను, ప్రభువా, నేను అతనిని ఆహారము అడుగను, అతడు నన్ను బలవంత పెట్టు వరకు 2 సార్లు తిరస్కరించి తరువాత తినేదను అని చెప్పి తిని. దానికి ప్రభువు నన్ను ఇట్లు ప్రశ్నించెను, నీ స్నేహితుని ఇంటికి వెళ్ళుటలో నీ ఉద్దేశమేమి? నేను చాలా సిగ్గుపడి తిని నేను వెంటనే ప్రభువును క్షమించుమని అడిగి తిని నా సొంత అవసరతల కొరకు నేను ఎవరి యొద్దకు వెళ్ళనని వాగ్దానము చేసి తిని. ఎందుచేతననగా ఆయనే నా సర్వ సమృద్ధి. 23వ కీర్తన 1వ వచనం. ఆ విధముగా నాకు దేవుడు బలమైన విశ్వాసం అనుగ్రహించెను. ఒక దినమంతా భోజనము లేని పరిస్థితి ఇంకొకటి ఎదురైనది. అర్ధరాత్రి ఒక వ్యక్తి నా ఇంటికి వచ్చి తలుపు తట్టి నన్ను లేపెను. అప్పుడు అతడు నాతో, సహోదరుడా, రాత్రి ఈ సమయంలో మీ దగ్గరకు వచ్చినందుకు క్షమించండి. నేను నిద్రపోయి కలగంటిని. నా కలలో ఎవరో ఒక వ్యక్తి మిమ్ములను భోజనమునకు పిలువమని చెప్పాను. గనుక నేను నిద్ర లేచి వంటగదిలోనికి వెళ్ళి చూడగా ఒక పల్లెము నిండా అన్నం ఉందనుటను చూచి తిని, ఈ దినము మీరు భోజనం చేసితిరా? దయచేసి చెప్పండి అని నన్ను అడిగాను. నేను అబద్ధము చెప్పలేను కాబట్టి ఆ దినమున భోజనము చేయలేదని చెప్పి తిని. అతడు ఆ అర్ధరాత్రి వెంటనే నన్ను ఇంటికి తీసుకొని పోయి భోజనం పెట్టాను. ఈ విషయంలో ఏదో అనుకోనకుండా జరిగినవి కావు. మీ సంగతి వేరులేండి అని చెప్పవద్దు. మనము దేవుని సంపూర్ణముగా నమ్మిన యెడల ఆయన నమ్మకత్వమును చూడగలం. ఇంకొక సందర్భంలో 25 మందిమి సువార్త దండయాత్రకు వెళ్ళి తిని ఆ సమయంలో మా వంట మేమే చేసుకొని చుంటిమి. ఆదివారమున ఎవరికైతే వంట చేయ బాధ్యత అప్పగించబడినో వారు అందరికీ వంట చేయుటకు అక్కడే ఆగిపోయారు. నేను దేవుడు మనల్ని అందరినీ ఆరాధనకు వెళ్ళవలసిందిగా కోరుచున్నాడనగా వారు మన మధ్యాహ్న భోజనము విషయము ఏమి చేయదము అని నన్ను అడిగిరు.
దేవుడే అనుగ్రహించునని నేను చెప్పి తిని. కాబట్టి మేమందరము ఆరాధన కూడికకు వెళ్ళితిమి. కూడిక అయిపోయిన తర్వాత మేమందరము బస్ స్టాప్లో నిలబడి ఉంటిమి. నాకు తెలిసిన ఒక వ్యక్తి ఒక పెద్ద గంప తీసుకొని మా వైపు వచ్చుచుండెను. నీవు ఏమి చేయుచున్నావని అతనిని అడిగి తిని. అతడు నాతో, నేను ఒక పెళ్లి విందుకు వెళ్ళి తిని, అచ్చట చాలా ఆహారము మిగిలిపోయినది. ఆ ఇంటి యజమాని ఎవరైనానూ సరే తమకు కావలసిన ఆహారం తీసుకొని పోవచ్చునని చెప్పాను. నాకు కుటుంబము లేకుండాచే నా ఇరుగు పొరుగు వారికి స్నేహితులకు ఇవ్వవలెనని తలంచి తిని. మిమ్ములను చూడగానే మీకు ఇవ్వవలెనని అనిపించినదని చెప్పి ఆ గంప నిండా ఉన్న ఆహారమును మాకిచ్చెను. మా అందరికీ సరిపోనంత ఆహారము దానిలో ఉన్నది. ఆయనను మనం ఎంతగా నమ్ముదుమో అంతగా దేవుడు మన అవసరతలన్నింటినీ తీర్చును. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ.